మనం ఇంతవరకు యాప్లెట్ గురించి చూసాం కదా. సో అందులో అడ్వాన్స్ టాపిక్ GUI గురించి AWT అనమాట. అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్. సో అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ ఈ యూనిట్ మొత్తం మనకి ప్రతి ఒక్క క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ABC అలా ఇవ్వచ్చు, లేదు అంటే డెఫినేషన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక టెక్స్ట్ ఫీల్డ్ లేదా ఒక లిస్ట్ ఇలా ఉంటాయి కదా, వాటి గురించి అడుగుతారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతిదీ థియరీనే, కాకపోతే ప్రతిదానికి ఒక సింటాక్స్, ఒక ఎగ్జాంపుల్ ఉంటాయి. సో మీరు అది థియరీ మీరు చదువుకోండి. ప్రాక్టికల్గా ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని చెప్తాను. ఫస్ట్ AWTలో మనకి ఒక చిన్న హైరార్కీ ఉంది. ఇక్కడ చూస్తే AWT క్లాసెస్ అనమాట. ఈ AWT క్లాసెస్ హైరార్కీ ఇది. ఫస్ట్ మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత కాంపోనెంట్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత కాంపోనెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాంపోనెంట్లో మీకు టెక్స్ట్ బుక్ నేను షేర్ చేసిన మెటీరియల్లో కాంపోనెంట్, కంటైనర్, విండో, ప్యానల్, ఫ్రేమ్, డైలాగ్ ఇంతే ఉంటాయి. ఇంకేముండవు. యాప్లెట్ అంతే. బటన్, లేబుల్, చెక్ బాక్స్, చాయిస్, స్క్రోల్ బార్ ఇవన్నీ ఉండవు. మీలో ఎవరికైనా HTML ఐడియా ఉంటే కంటైనర్ అంటే ఏమి, బటన్ అంటే ఏమి, లేబుల్ అంటే ఏమి, చెక్ బాక్స్ అంటే ఏమి, చాయిస్ అంటే ఏమి, స్క్రోల్ బార్ అంటే ఏమి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి కంటైనర్ అంటే ఏమి. ఇప్పుడు ఈ స్క్రీన్ మీరు చూస్తున్నారు. ఈ స్క్రీన్లో ఉన్న కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ AWT క్లాసెస్ అని ఒక హెడ్డింగ్, కింద ఒక లైన్, మళ్ళీ ఇటు సైడ్ ఒక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, 2 అనేది పేజ్ నెంబర్, ఇదొక కాంపోనెంట్, ఇంట్రడక్షన్ టు AWT. ఈ మొత్తాన్ని హోల్డ్ చేసుకొని ఉండేది కంటైనర్. సో మేబీ AWT క్లాసెస్ ఈ లైన్ కలిపి ఒక కంటైనర్ అయి ఉండొచ్చు. సైడ్ పేజ్ నెంబరు, నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న బాక్స్ కలిపి రెండు కలిపి ఒక కంటైనర్. అంటే సపరేట్ పార్ట్స్గా ఉన్న కాంపోనెంట్స్ అన్నిటినీ కలిపి ఒక సపరేట్ దాంట్లో పెడితే దాన్ని కంటైనర్ అంటారు. అయితే యూఐలో మనకి యూఐ అంటే ఏమి, యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్లో మనకి బటన్, లేబుల్. బటన్ అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక యాక్షన్ని మనం పర్ఫామ్ చేయాలనుకుంటే బటన్స్తో మనం చేస్తాం. ఎగ్జాంపుల్కి ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ తీసుకుంటే దాంట్లో మనకి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, క్లియర్ ఉంటుంది, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫైనలీ ఈక్వల్ టు ఉంటుంది. సో ఇవన్నిటిని కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ బటన్స్ అనమాట. ఇవన్నీ బటన్స్. ఒక బటన్ క్లిక్ చేస్తే ఒక్కొక్క ఆపరేషన్ జరిగేటట్టు కోడ్ రాసి ఉంటుంది. అలానే లేబుల్ అనమాట. లేబుల్ అనేది ఒక నేమ్. ఫర్ ఎగ్జాంపుల్కి మ్యూట్ చేయండి అమ్మా, నెంబర్ 40 మ్యూట్ చేయండి. లేబుల్ అనేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది. మీరు చాలా రిజిస్ట్రేషన్ పేజెస్ని యూజ్ చేసి ఉంటారు. యూజర్ నేమ్, ఒక బాక్స్ ఉంటుంది, అది టెక్స్ట్ బాక్స్ అనమాట. దాన్ని టెక్స్ట్ ఫీల్డ్ అంటాం మనం. ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా, యూజర్ నేమ్ అనేది లేబుల్ అనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ లేబుల్స్ అనమాట. చెక్ బాక్సెస్ కిందకి వస్తే చెక్ బాక్సెస్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్కి చెక్ బాక్స్, రేడియో బటన్ రెండు ఉన్నాయి కదా. చెక్ బాక్స్ అంటే సెలెక్టింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ మోర్ దెన్ వన్. ఒకటి కాకుండా ఎక్కువ కూడా సెలెక్ట్ చేసుకునేది చెక్ బాక్స్. ఉన్న వాటిలో ఏదన్నా ఒకటే సెలెక్ట్ చేసుకునేది రేడియో బటన్ అనమాట. ఇక్కడ మనకి రేడియో బటన్ అనేది లేదు. మా నెంబర్ 40 మ్యూట్ చేయి. అయితే చెక్ బాక్స్కి రేడియో బటన్ అనే కాన్సెప్ట్ లేదు. చెక్ బాక్స్లోనే చెక్ బాక్స్ గ్రూప్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. చెక్ బాక్స్ గ్రూప్ ఏం చేస్తుందంటే గ్రూప్ చేస్తుంది. మధ్యలో వెళ్ళిపోయి వస్తున్నారు. చాయిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి చాయిస్ అంటే ఏమంటే ఒక లిస్ట్ చెప్తాను. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. స్క్రోల్ బార్ తెలుసు మీకు, స్క్రోల్ చేస్తాం. విండో అంటే ఏమి, ఫ్రేమ్ అంటే ఏమి, డైలాగ్ అంటే ఏమి, ప్యానల్ అంటే ఏమి, యాప్లెట్ అంటే ఏమి.
ఇప్పుడు యాప్లెట్ మనకి కనపడే బాక్స్ ఉంది కదా, ఒక విండో. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే అది ప్యానల్ అంటాం. అంటే ప్యానల్లోనే అన్ని కాంపోనెంట్స్ కనబడతాయి. విండో అంటే ఏమి లేదు. ఇప్పుడు ఈ స్క్రీన్ని నేను ఒక విండో అంటాను. ఈ స్క్రీన్ని నేను ఒక విండో అంటాను. స్క్రీన్లో సపరేట్ బాక్సెస్ ఉన్నాయనుకో, వాటిని ఫ్రేమ్స్ అనొచ్చు. డైలాగ్ అంటే అది మళ్ళీ డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా యాక్సెస్ చేస్తా అన్నప్పుడు లొకేషన్ యాక్సెస్ అలో డిని అని మనకు వస్తుంది. లేదు అలర్ట్ క్లిక్ ఓకే టు డిలీట్. ఏదైనా మీరు ఒక ఫోటో డిలీట్ చేస్తున్నారనుకో, అడుగుతుంది డిలీట్ చేసేదా వద్దా అని. కన్ఫర్మ్ చేస్తేనే డిలీట్ అవుతుంది, లేదంటే అవ్వదు అని డైలాగ్ అంటాం. సో ఇవి మనకి కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ బేస్ చేసుకొని మనకు అన్ని కనపడతాయి అనమాట. చూద్దాం ఒక్కొక్క దాని గురించి. నెక్స్ట్ AWTలో మనకి కంట్రోల్ ఫండమెంటల్స్ అని 7 ఉన్నాయి. ఈ కంట్రోల్ ఫండమెంటల్స్లో మనకి ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి తెలుస్తుంది. ఇంతకుముందు మనకు కనపడే హైరార్కీలో ఉన్న వాటినే ఇక్కడ మళ్ళీ చెప్తాం. ఏం చెప్పాను? లేబుల్స్ అన్నాను. లేబుల్, పుష్ బటన్స్ అంటున్నాను. బటన్, పుష్ బటన్ అంతా ఒకటి. పుష్ అంటే ఏమి? క్లిక్ చేస్తే సెలెక్ట్ అయ్యే బటన్ని పుష్ బటన్ అంటారు. మీరు ఏ బటన్ అయినా క్లిక్ చేస్తే కంపల్సరీ అది ఒకసారి ప్రెస్ అయ్యి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది. దాన్ని పుష్ బటన్ అంటారు. టిక్ బాక్స్, చాయిస్ లిస్ట్. చాయిస్ లిస్ట్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది అర్రే, లిస్ట్ అనేది అర్రే, ఇది చాయిస్ అనేది చాయిస్ తర్వాత అంటే లిస్ట్ లాగా, అంటే ఒక చూసేదానికి రెండు ఒకేలా ఉంటాయి, కానీ చిన్న సింటాక్స్ చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ స్క్రోల్ బార్స్. మీరు ప్రతిదాన్ని స్క్రోల్ చేసి చూస్తూ ఉంటారు కదా, అట్లా స్క్రోల్ బార్స్ ఉంటాయి. టెక్స్ట్ ఎడిటింగ్, ఒక టెక్స్ట్ బాక్స్లో లాస్ట్ క్లాస్లో మనకి యాప్లెట్ గురించి చెప్పేటప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. యూజర్ నేమ్ బాక్స్, పాస్వర్డ్ బాక్స్. ఆ బాక్స్ ఉంది కదా, ఆ బాక్సే టెక్స్ట్ బాక్స్ అన్నమాట. దాన్ని టెక్స్ట్ ఎడిటింగ్ కింద యూజ్ చేస్తాం. నెక్స్ట్ లేఅవుట్ మేనేజర్స్ అన్నమాట. లేఅవుట్ మేనేజర్స్ కింద మనకి 4 ఉన్నాయి. అయితే ఫ్లో లేఅవుట్, బార్డర్ లేఅవుట్, గ్రిడ్ లేఅవుట్, కార్డ్ లేఅవుట్. ఫ్లో లేఅవుట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. లెఫ్ట్, రైట్, సెంటర్, ట్రైలింగ్ అని ఉంటాయి. లేఅవుట్స్ అనమాట. సింపుల్గా లేఅవుట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఈ స్క్రీన్లో మనకు ఎలా కనపడాలి, ఒక డిజైన్. మీ ఫోన్లో అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, అప్లికేషన్స్ అన్నీ ఒక గ్రిడ్లో ఉంటాయి. మీరు గమనిస్తే అప్లికేషన్ డ్రార్ ఉంది కదా, అప్లికేషన్ డ్రార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీకు స్క్రీన్ మీద కనపడేది అప్లికేషన్ డ్రారు. ఈ అప్లికేషన్ డ్రార్లో లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ అన్ని ఒక గ్రిడ్ వ్యూలో ఉంటాయి. సో గ్రిడ్ వ్యూ ఆర్ గ్రిడ్ లేఅవుట్. సో కార్డ్ అంటే ఏమి అంటే బార్డర్ లేఅవుట్ అంటే బాక్సెస్గా వస్తాయి, అది బార్డర్ లేఅవుట్ అనమాట. కార్డ్ లేఅవుట్ అంటే ప్లెయిన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు వెబ్ డిజైనింగ్ గురించి తెలిసిన వాళ్ళకి ఇవన్నీ క్లియర్ కట్గా అర్థమవుతుంటాయి. అయితే వీటి గురించి మనం ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి చూస్తాం. ప్రతి క్వశ్చన్కి మీకు ప్రోగ్రాము లిటిల్ బిట్ కొంచెం ప్రోగ్రామ్ రాస్తే చాలు. నేను చెప్పే అంత అవసరం లేదు. మీకు ఈజీగా మార్క్స్ వచ్చే యూనిట్స్ ఏవంటే ఫస్ట్ యూనిట్ అండ్ 5th యూనిట్, నెక్స్ట్ 4th యూనిట్. సెకండ్ అండ్ థర్డ్ వచ్చి లైవ్లో ఎగ్జాంపుల్స్ వస్తాయి. ప్రతి కాన్సెప్ట్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు, ప్రతిదీ ఓన్గా రాయాల్సి వస్తుంది. మా యాప్లెట్ ఫ్రేమ్ అనమాట. ఒక చిన్న ఫ్రేమ్ గురించి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ వరకు మనకు తెలుసు ఇనిట్, స్టార్ట్, స్టాప్, పెయింట్.
ఇవి మెథడ్స్ కదా. యాప్లెట్లో మనకి యాప్లెట్ సైకిల్లో మనకి మెథడ్స్. సో ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి యాప్లెట్ ఫ్రేమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. యాప్లెట్ ఫ్రేమ్లో ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన ఫ్రేమ్ ఎఫ్ ఈక్వల్ టు న్యూ శాంపుల్ ఫ్రేమ్ అనే ఇనిషియలైజేషన్లో ఏ ఫ్రేమ్ విండో అనే టైటిల్ ఇచ్చాం. అయితే దానికి 250 అనే సైజ్ ఇచ్చాం అనమాట. విడ్త్ 250, హైట్ 250, సెట్ విజిబుల్ అన్నాం, ట్రూ. సో కనపడుతుంది అనమాట మనకు ఒక ఫ్రేమ్, ఒక బాక్స్ కనపడుతుంది. అయితే ఆ బాక్స్ స్టార్ట్లో ఉన్నప్పుడు కనపడాలి. ఎప్పుడైతే యాప్లెట్ క్లోజ్ అవుతుందో అప్పుడు మాత్రం డిజేబుల్ అయిపోయేటట్టు రాసిన కోడ్. తర్వాత దిస్ ఈస్ ఇన్ యాప్లెట్ విండో అని రాశాడు అనమాట. యాప్లెట్ విండో వేరే, ఫ్రేమ్ విండో వేరే. అయితే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇచ్చాడు 10 and 20. ఎప్పుడైతే అక్కడ శాంపుల్ ఫ్రేమ్ ఇక్కడ ఇది స్టార్ట్ అవుతుందో వెంటనే ఇక్కడికి వస్తుంది అనమాట. శాంపుల్ ఫ్రేమ్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. శాంపుల్ ఫ్రేమ్, సెన్స్ ఫ్రేమ్, కన్స్ట్రక్టర్ శాంపుల్ ఫ్రేమ్ ఆఫ్ స్ట్రింగ్ టైటిల్ని తీసుకున్నాం. టైటిల్ అంటే ఏమి కింద రాసాం కదా, ఏ శాంపుల్ ఏ ఫ్రేమ్ విండో అని. ఒక కన్స్ట్రక్టర్లోకి వాల్యూ పంపించాం. ఇది వచ్చి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాదు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. గుర్తుపెట్టుకోండి, వీఆర్ క్రియేటింగ్ ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఈ వెంటనే కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. కాల్ చేసిన వెంటనే సూపర్ టైటిల్ అని రాసాం కదా, మనం ఏదైతే టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ని యాడ్ చేసింది. తర్వాత మై విండో అడాప్టర్, ఇది ఒక క్లాస్. మీరు విండో అడాప్టర్ అంటే ఏదో అనుకోవద్దండి. విండో అడాప్టర్ అనేది ప్రీడిఫైన్డ్ లైబ్రరీ క్లాసు. మనం ఇక్కడ రాసింది మై విండో అడాప్టర్ అనేది మనం రాసుకున్న క్లాస్. అయితే అడాప్టర్ అనేది ఆబ్జెక్ట్ ఈక్వల్ న్యూ అడాప్టర్ ఆఫ్ దిస్ అంటే ఆబ్జెక్ట్ని పంపిస్తుంది. అయితే యాడ్ విండో లిజనర్, ఇప్పుడు మనం విండో లిజనర్ని యూజ్ చేయాలి. ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మనకి లిజనర్స్ వస్తాయి. విండో లిజనర్, మౌస్ లిజనర్, అంటే యాక్షన్ లిజనర్, ఇలాంటివి వస్తాయి అన్నమాట. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కాల్ అయిన వెంటనే యాడ్ విండో లిజనర్ యాడ్ అవుతుంది. లిజనర్ అంటే ఏదైతే ప్రోగ్రామ్ రన్ అవుతా ఉందో రన్ అయ్యే ప్రోగ్రాంలో యాక్టివ్లో ఉంటుంది అనమాట. ఈవెంట్ని రన్ చేస్తూ ఉంటాయి. సో సూపర్ మనకి పైన క్రియేట్ చేసిన ఫ్రేమ్లో మనకి దిస్ ఈస్ ఇన్ ఫ్రేమ్ విండో అని ప్రింట్ అవుతుంది. మై విండో అడాప్టర్ అనేది విండో అడాప్టర్ని ఎక్స్టెండ్ చేసుకొని శాంపుల్ ఫ్రేమ్ని మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మై విండో అడాప్టర్ అనేది మనకి కన్స్ట్రక్టర్, ఆ కన్స్ట్రక్టర్ పంపిస్తాం అనమాట. ఆబ్జెక్ట్ని, శాంపుల్ ఫ్రేమ్ ఆబ్జెక్ట్ని పంపించాం. దానికి this dot sample frame equal to sample frame. ఎప్పుడైతే విండో క్లోజ్ అవుతుందో, విండో క్లోజింగ్ అనేది ఒక మెథడ్ అనమాట. విండో అడాప్టర్లో ఒక ప్రీడిఫైన్డ్ మెథడ్. అందులో విండో ఈవెంట్ అనేది క్లాసు, దానికి ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని రన్ అవుతుంది అనమాట. శాంపుల్ ఫ్రేమ్ను ఒకవేళ విండో క్లోజ్ అయితే శాంపుల్ ఫ్రేమ్ అనేది ఫాల్స్ అవ్వాలి, కనపడకూడదు అని రాసాం కోడ్. సరే, ఈ ప్రోగ్రామ్ చెక్ చేస్తాం, రన్ చేసి చూద్దాం. ఈ ప్రోగ్రామ్స్ రన్ చేయాలంటే డిఫరెంట్ అనమాట. ఈ యాప్లెటే అయిండొచ్చు. మీరు ఒకసారి చూస్తే ఈ ప్రోగ్రామ్ యాప్లెటే. నెక్స్ట్ వచ్చే ఒక్కొక్క ప్రోగ్రాము మనకి డిఫరెంట్గా మీకు అనిపిస్తాయి. ఈ ప్రోగ్రామ్ చూద్దాం. ఏ ప్రోగ్రామ్ని ఎలా యాక్సెస్ చేయాలి. applet frame dot java. applet your applet frame dot java. చూడండి, ఇక్కడ మనకు కనపడితే ఇది వచ్చి ఒక ప్యానల్. గుర్తుపెట్టుకుని, ఇది ఒక ప్యానల్, ఇది ఒక ప్యానల్.
ఈ ప్యానల్ని నేనేమంటున్నాను, దీన్ని ఫ్రేమ్ అంటున్నాను. మీరు ఇక్కడ చూస్తే నేను మూవ్ చేసినప్పుడు ఇక్కడ ఒక సింబల్ కనపడుతుంది, అలర్ట్ సింబల్. ఇది ఒక ఫ్రేమ్, ఇది యాప్లెట్ విండో. ఈ విండోలో నుంచి మనకి ఈ ఫ్రేమ్ అనేది క్రియేట్ అయింది. ఇది ప్రోగ్రాము. నెక్స్ట్ వన్ చూద్దాం. విండో ఈవెంట్స్కి మౌస్ ఈవెంట్స్కి చిన్న డిఫరెన్స్ ఉంది, అందుకు 2 ప్రోగ్రామ్స్ రాశాను. విండో ఈవెంట్స్ అంటే విండోలో రన్ అవుతుంది. మౌస్ ఈవెంట్స్ అంటే మౌస్ గురించి కంప్లీట్లీ, ఇది కూడా మౌసే కానీ చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. చూద్దాం. ఇందులో మౌస్ లిజనర్, ఇందులో ఏ లిజనర్స్ లేవు, జస్ట్ ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేసాం. ఇందులో లిజనర్స్ యాడ్ అయ్యాయి అనమాట. మౌస్ లిజనర్ అంటే మౌస్ డ్రాగ్ చేసిన, మూవ్ చేసిన, క్లిక్ చేసిన అన్నిటికీ రెస్పాండ్ అవుతాయి. చూద్దాం. లేబుల్, ఆ లేబుల్ తర్వాత విండో ఈవెంట్స్ అనే ఒక మెథడ్ బై డిఫాల్ట్ ఫ్రేమ్లో ఉంటుంది. యాడ్ మౌస్ లిజనర్ అనే కాన్సెప్ట్ చేసేసి డేటా పంపిస్తున్నాడు. సెట్ బౌన్స్ ఎక్కడ కనపడాలి, ఎంత బౌండరీస్ ఉండాలి లేబుల్కి, అది యాడ్ ఆఫ్ ఎల్. యాడ్ ఆఫ్ ఎల్ అంటే మనకి కనపడుతుంది. సెట్ సైజ్ ఇంతకింత అని చూపిస్తున్నాం. లేఅవుట్ నల్, విజిబిలిటీ ట్రూ. మౌస్ క్లిక్ అయితే లేబుల్ అనేది మౌస్ క్లిక్డ్. ఎంటర్ అయితే మౌస్ ఎంటర్కి క్లిక్కి చాలా డిఫరెన్స్ ఉంది. విండోలోకి మౌస్ కానీ వస్తే దాన్ని మౌస్ ఎంటర్డ్ అంటారు. అంటే మనకి ఒక బాక్స్ వచ్చింది కదా, యాప్లెట్ బాక్స్, ఆ బాక్స్లోకి మౌస్ కానీ వస్తే, మౌస్ అందులో ఉంటే మౌస్ ఎంటర్డ్. క్లిక్ చేస్తే మౌస్ క్లిక్డ్. మౌస్ని కానీ ఆ బాక్స్ నుంచి బయటికి తీస్తే మౌస్ ఎగ్జిట్. ప్రెస్డ్ అంటే క్లిక్డ్కి ప్రెస్డ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ప్రెస్ చేసి అలానే మౌస్ తీయకుండా ఉంటే మౌస్ ప్రెస్డ్ కింద ఉంటుంది. క్లిక్ చేసి వదిలేస్తే క్లిక్డ్ కిందకు వస్తుంది. మౌస్ రిలీజ్డ్ అంటే ఎప్పుడైతే ప్రెస్ చేసి వదిలేస్తామో అప్పుడు రిలీజ్డ్ అవుతుంది. సో సింపుల్ ప్రోగ్రామ్. జావా సి, ఇక్కడ నుంచి ఇలా యాప్లెట్ వ్యూవర్ ద్వారా రన్ చేస్తే రన్ అవుతుంది. ఇది జావా విండో ఈవెంట్స్ డాట్ జావా అనిస్తే ఓకే, ఇలా ఇస్తే రన్ అవుతుంది. ఒకసారి చూడండి. మౌస్ ఎంటర్డ్, ఎగ్జిటెడ్, క్లిక్డ్, ప్రెస్డ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ విండో మీద మనకి ఫుల్ యాక్సెస్ వస్తుంది. నెక్స్ట్ సేమ్ లైక్ మౌస్ ఈవెంట్స్ కూడా అంతే, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. చూద్దాం. మౌస్ ఈవెంట్స్లో ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతా ఉంది టార్గెట్ చూపించాలి మౌస్ గురించి. ఇదే ప్రోగ్రామ్. int x and y both are assigned with 0. string str event. str ఈవెంట్లో ప్రతిసారి ఒక్కొక్క మెసేజ్ని పంపిస్తాం, ఆ మెసేజ్ని మనకు చూపిస్తాం. మౌస్ ఈవెంట్స్ స్ట్రింగ్ టైటిల్, సూపర్ టైటిల్. ఇందులో యాడ్ విండో లిజనర్, యాడ్ మౌస్ లిజనర్ రెండింటిని పంపిస్తున్నాం. సెట్ సైజ్, సెట్ విజిబుల్. దీని తర్వాత వెన్ మౌస్ క్లిక్ అయింది అని ఎస్టీఆర్ ఈవెంట్కి పంపించి ఎక్స్ అండ్ వైలోకి గెట్ ఎక్స్ అంటే ఈ అంటే మౌస్ ఈవెంట్కి సంబంధించిన ఆబ్జెక్ట్. ఇందులో గెట్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ ఎక్కడైతే మనకి ఉందో దాని డేటా చూపిస్తుంది, వై యాక్సిస్ ఎక్కడైతే ఉందో దాని డేటా చూపిస్తుంది. రీపెయింట్ అన్న వెంటనే మనం ఒక చిన్న లైన్ రాసుకుంటాం, ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. అంటే చిన్న ప్రోగ్రామ్. మౌస్ ప్రెస్డ్, మౌస్ రిలీజ్, మౌస్ ఎంటర్డ్, ఎగ్జిటెడ్. ఇక్కడ చూడండి ఎస్టీఆర్ ఈవెంట్ అంటే
ఫస్ట్ మౌస్ క్లిక్డ్ అనుకుందాం, లేదా మౌస్ ఎగ్జిటెడ్ అట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అట్ 50 50 ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి కనపడాలి అని ఆ పాయింట్ 50 50 అంటే స్టార్టింగ్లో 50 లెఫ్ట్ సైడ్ నుంచి 50 టాప్ నుంచి 50 యాక్సిస్లో మనకి కనపడతాయి. సరే, ఈ ప్రోగ్రామ్ చూద్దాం. ఇది కూడా అంతే సింపుల్. జావాసి మౌస్ ఈవెంట్ జావాసి మౌస్ ఈవెంట్స్ డాట్ జావా మౌస్ ఈవెంట్స్. సో అట్ 00 అని ఉంది. మౌస్ ఎంటర్డ్ అట్ 288-136 అని వచ్చింది. క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇలా చూపించవచ్చు. ఎగ్జిటెడ్లో మనకి ఓకే, రీపెయింట్ అంటే అర్థం ఏమి అంటే, రీపెయింట్ అని క్లిక్ చేసిన మనం రాసిన ఈ మెథడ్ కాల్ అయిన ప్రతిసారి ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్ కాల్ అయ్యి రన్ అవుతుంది అనమాట ప్రతిసారి. నెక్స్ట్ యాప్ విండో. యాప్ విండో వచ్చి మనకు ఒక చిన్న విండో, అందులో సేమ్ మౌస్ గురించే మొత్తము ఇందులో మనకి కీ మెసేజ్ దిస్ ఇస్ టెస్ట్ అనేది మనకు కనబడుతుంది. మౌస్ మెసేజ్ ఏం లేదు. ఎప్పుడైతే మూవ్ అవుతుందో ప్రతిసారి ఒక్కొక్కటి చూపిస్తాయి. చూద్దాం ఈ ప్రోగ్రామ్ కూడా. ఇది యాప్ విండో అనమాట. ఎన్ని ఏడబ్ల్యూటీకి సంబంధించినవి. ప్రోగ్రామ్ మిమ్మల్ని అడగరు. ప్రోగ్రామ్ గురించి సింటాక్స్ అంటే ఏమి, యాప్ విండో డాట్ రీపెయింట్ ఇక్కడ ఉంది కదా. యాప్ విండో. యాప్ విండో అంటే ఏమి, యాప్ విండో అనేది ఒక క్లాస్, దానికి సంబంధించిన ఆబ్జెక్ట్, దానికి సంబంధించిన మెథడ్స్ ఏమేమి ఉంటాయి. యాప్ విండోలో మనకి రీపెయింట్ ఉంది, కీ మెసేజ్, ఇది ఒక స్ట్రింగ్ కదా, అది స్ట్రింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విండో లిజనర్, మౌస్ లిజనర్, కీ లిజనర్. నెంబర్ 11. అది 7,000 రా ఇచ్చేది ఫ్యామిలీకి. ఎవర్రా? మహేష్. మహేష్ జావాసి యాప్ విండో డాట్ జావా యాప్ విండో.
చూడండి, ఎక్కడైతే క్లిక్ చేస్తాం అక్కడే వస్తుంది యాప్ విండోలో. ఏం ప్రోగ్రామే, యాప్ విండో అంటే ఏమి, అది ఎందుకు వాడుతున్నాం అంతే, చిన్న చేంజ్ అనమాట. అంటే విండోలో ఎక్కడైతే మౌస్ ఈవెంట్ జరుగుతుందో అక్కడే రన్ అవ్వాలి అని చూపిస్తున్నాం అంతే ప్రోగ్రామ్. నెక్స్ట్ విండో, నెక్స్ట్ వన్ ఇది సార్ మనం క్లాస్లో చేసాం అలాంటిదే, కాకపోతే మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ 3 లైన్లు, ఒక రెక్టాంగిల్, ఇవి చెప్తాను చూడండి. ఇది ఎక్స్, ఇది వై. ఫస్ట్ 2 పారామీటర్స్ ఎక్స్ అండ్ వై, సెకండ్ వన్ వచ్చి విడ్త్ హైట్ లైన్కి అయితే. రెక్టాంగిల్, డ్రా రెక్టాంగిల్ అనమాట. ఎక్స్, వై, విడ్త్ హైట్. ఫిల్ రెక్ట్కి డ్రా రెక్ట్కి చాలా చేంజ్ ఉందన్నమాట. బై డిఫాల్ట్ ఒక కలర్ ఉంటుంది, ఆ కలర్ ఫిల్ రెక్ట్లో కనబడుతుంది, అంతే డిఫరెన్స్. డ్రా రౌండెడ్ రెక్టాంగిల్ వచ్చి మనకి టాప్ లెఫ్ట్ టాప్ 2 వస్తాయి. తర్వాత విడ్త్ హైట్, తర్వాత యాంగిల్. అలానే మనకి ఫిల్ రౌండ్, ఓవల్, ఫిల్ ఓవల్. నెక్స్ట్ ఆర్క్, ఫిల్ ఆర్క్, పాలిగన్, ఇవన్నీ వస్తాయి. చూద్దాం సరే. ఈ ప్రోగ్రామ్ సింపులే, ఏం లేదు, మనం రాసాం కదా అలాంటిది అనమాట. యాప్లెట్లో మిమ్మల్ని అడిగే ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే ఇలాంటి ప్రోగ్రామ్ తప్ప ఇంకేం అడగరు యాప్లెట్కి సంబంధించి. యాప్లెట్ అంటే ఏమి, యాప్లెట్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాయండి అంటారు అంతే. ప్రోగ్రామ్ పేరు ఏమి, గ్రాఫిక్స్ డెమో, జావాసి గ్రాఫిక్స్ డెమో డాట్ జావా. ఇది యాప్లెట్లో రన్ అవుతుంది. యాప్లెట్ ప్యూర్ గ్రాఫిక్స్ డెమో డాట్ జావా. సో 3 లైన్స్, ఇవి 3 లైన్స్ మనకు కనబడుతున్నాయి. ఎంటీ రెక్టాంగిల్. నెక్స్ట్ ఇది వచ్చి ఫిల్డ్ రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్, ఫిల్డ్ రౌండెడ్ రెక్టాంగిల్. నెక్స్ట్ ఓవల్, ఫిల్డ్ ఓవల్. డిస్టెన్స్ ఇవన్నీ చూసుకుంటే ఆర్క్, 2 ఆర్క్లు. నెక్స్ట్ పాలిగన్. సో వీటికి కలర్స్ అనేది నెక్స్ట్ ప్రోగ్రామ్లో వస్తుంది. దీనికి కూడా కలర్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు, సింపుల్. చూడండి, గ్రాఫిక్స్ అంటే జీ కదా, గ్రాఫిక్స్ ఆబ్జెక్ట్ డాట్ సెట్ కలర్ ఆఫ్ కలర్ డాట్ జావా. హలో, ఇది ఒకసారి చూద్దాము ప్రోగ్రామ్. ఓకే, గ్రీన్ కంప్లీట్లీ క్యాప్స్. ఇలా వస్తుంది అనమాట మనకి ప్రతిదీ. సో ఇలాంటి కలర్స్ మనం వాడచ్చు. ఇలాంటివే కాదు, రెడ్, బ్లూ, గ్రీన్ మిక్స్ చేసిన కలర్స్ని వాడచ్చు. నెక్స్ట్ ప్రోగ్రాంలో తెలుస్తాయి. రీసైజ్ అనమాట, మనం మౌస్తో రీసైజ్ చేయొచ్చు. అది ఇక్కడ రాసిన ప్రోగ్రామ్ ఏమంటే డబుల్ క్లిక్ ఇస్తే చాలు స్క్రీన్ని రీసైజ్ చేస్తాం. సరే చూద్దాం. డైమెన్షన్ని మనం రీసైజ్ చేయాలి. రీసైజ్ అనేది కాదు, డైమెన్షన్ అనేది మెయిన్. డైమెన్షన్ అనేది విండో యొక్క సైజు. ఆ విండో సైజుని ఎలా రీసైజ్ చేస్తాం. ఇది మౌస్
క్లిక్ చేసి రిలీజ్ చేసామనుకో, రిలీజ్ అయిన వెంటనే ఇక్కడ యాడ్ లిజనర్ మౌస్ అడాప్టర్ ఉంది. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో కాల్ అవుతుంది. అయితే హైట్ 2 రాశారు, ఇంక్రీజ్ అవ్వాలని రాశారు అంతే. నాకు తెలిసి ఈ 2 లైన్లో రాయకుండా కూడా సేమ్ రాయొచ్చు. int w ఈక్వల్ టు d డాట్ విడ్త్ ప్లస్ inc. ఇక్కడ వచ్చి 8. 2 ఒకటే, ఏం లేదు. ముందు ఒకసారి మనం టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి చేసాం అనమాట. ఇక్కడున్న డేటాను బట్టి మ్యాక్స్ అయితే గ్రేటర్ దాన్ మ్యాక్స్ అయితే ట్రూ అని, లేదంటే ఇదే రన్ అవుతుంది అంతే. సో 2 ఇక్కడ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇంక్రిమెంట్ అవ్వాలని రాసాం కాబట్టి కంపల్సరీ ఇంక్రిమెంటే అవుతుంది. సేమ్ ప్రోగ్రామ్. రీసైజ్ మీ. నెక్స్ట్ సెట్ సైజ్ ఆఫ్ న్యూ డైమెన్షన్ w, h అంటే ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ పెయింట్ అనే మెథడ్లో ప్రతిసారి గెట్ సైజ్ అనేది డీలోకి సేవ్ అవుతుంది. d డాట్ హైట్, d డాట్ విడ్త్ వాటిని లైన్స్ లాగా చూపిస్తాం. ఎలా రన్ అవుతుంది అంటే ఒక ఇంటూ వచ్చి ఒక బాక్స్ వస్తుంది అనమాట. అంటే ఎక్స్ వై గుర్తుపెట్టుకుని, ఎక్స్ వై, ఇక్కడ వచ్చి ఎక్స్ లేదు, ఎక్స్ 0 ఉంది, వై వచ్చి d డాట్ హైట్ -1. నెక్స్ట్ విడ్త్ రాసాం, అంటే హైట్ యాక్సెస్ని బట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ విడ్త్ స్పెసిఫై చేసాం, హైట్ని మనం స్పెసిఫై చేయలేదు. సో ఇది ఒక లైన్, అదొక లైన్, 2 లైన్స్ రన్ అవుతాయి. నెక్స్ట్ ఇది వచ్చి ఒక బాక్స్, రెక్టాంగిల్ బాక్స్. చూసేదానికి మనకి ఒక బాక్స్లో ఒక ఇంటూ కనపడుతుంది అంతే. సింపుల్. రన్ చేసి చూద్దాం. రీసైజ్ మీ జావాసి రీసైజ్ మీ డాట్ జావా అప్లాట్ యువర్ రీసైజ్ మీ డాట్ జావా. చూడండి, డబుల్ క్లిక్ ఇస్తే, సింగిల్ క్లిక్ ఇచ్చినా చాలు, క్లిక్కి 25% మనకి పెద్దది అవుతుంది. పైన మనం డిఫైన్ చేసుకున్నాం ఇంక్రిమెంట్ ఈక్వల్ టు 25. సో విడ్త్ హైట్ 25 నుంచి స్టార్ట్ అయ్యి పెద్దది అవుతూ వస్తుంది ఈ ప్రోగ్రామ్. ఇదే ప్రోగ్రామ్ని మనం తగ్గియాలనుకుంటే ఏముంది చూడండి, ఇక్కడ నేను రాశాను విడ్త్ హైట్ 2, ఈ 2 స్టేట్మెంట్స్కి ఈక్వల్. అవి రాసినా సరిపోతుంది, ఇది రాసినా సరిపోతుంది. ఇప్పుడు డిక్రిమెంట్ అవ్వాలంటే మైనస్ పెట్టామంటే సరిపోతుంది. రన్ చేసి చూద్దాం. అంతే. సో మనకు ఒక బాక్స్ కనబడుతుంది కదా, బాక్స్ అనేది రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు వచ్చి కలర్స్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూడండి, నేను RGB కలర్ అని చెప్పాను. ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్ పెయింట్ అనే మెథడ్లో మనకి 3 కలర్స్ ఉన్నాయి, C1, C2, C3. న్యూ కలర్ 255, 100, 10. సో ఈ కలర్స్ మనకి ఎలా వస్తాయి చూద్దాం ఒకసారి. ఎట్లా మీరు RGB కలర్స్ కొడితే చాలా వస్తాయి. చూద్దాం, ఏ కలర్ కావాలంటే ఆ కలరే వస్తుంది. ఇక్కడ ఉన్నాయి కదా, వీటిలో ఏదైనా ఒక కలర్ తీసుకుందాం. ఈ కలర్ అనుకుందాం. సో 255, 100, సరే 102, 255 చూద్దాం. 255, 100, సో 102, 255. ఇక్కడ ఏం జరుగుతుంది, C1ని సెట్ చేశారు. చూడండి, C1ని ఇక్కడ సెట్ చేసి ఒక లైన్, 2 లైన్స్ రాశారు. మళ్ళీ సెట్ కలర్ C2 చేశారు, మళ్ళీ 2 లైన్స్, 3
మళ్ళీ సెట్ 3 చేసి లైన్స్ రాశారు అనమాట. ఒకదానికి ఒక కలర్స్ మార్చారు అంతే. కలర్స్ మార్చి మళ్ళీ ఇక్కడ సెట్ కలర్లో రెడ్, బ్లూ, సియాన్ 3 కలర్స్ మళ్ళీ తీసుకున్నాం. చూద్దాం. జావాసి కలర్ డెమో జావా applet your color demo జావా. చూడండి అన్ని కలర్స్ వచ్చాయి. ఫస్ట్లో తీసుకున్న కలర్ ఇది అయింది కదా. అది ఫస్ట్లో మనం తీసుకున్న కలర్ ఇది. దీని కేసు చూద్దాం. ఈ రెడ్ కలర్ కేసు చూస్తే తెలుస్తుంది క్లారిటీ క్లియర్గా. ఒకసారి రెడ్ డైరెక్ట్గా వాల్యూస్ తీసుకోవట్లేదు. C1 ఆ కలర్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పోదాం. ఏమంటే మల్టీ లైన్, ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఫాంట్స్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. మల్టీ లైన్స్లో మ్యాటర్ ఉంటే వాటిని ఎలా చూపించాలి అంతే, ఇంకేం లేదు. ఇక్కడ కరెంట్ ఎక్స్, కరెంట్ వై. ఇనిషియలైజేషన్ మెథడ్లో ఫాంట్ ఎఫ్ ఈక్వల్ టు న్యూ ఫాంట్ ఆఫ్ సాన్స్ సెరిఫ్ ఫాంట్ డాట్ ప్లెయిన్. సైజ్ ఇది 12 అనే సైజు. సెట్ ఫాంట్ సెట్ అయింది. సో ఫాంట్ మెట్రిక్స్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు జీ డాట్ గెట్ ఫాంట్ మెట్రిక్స్, అంటే పైన డిఫైన్ చేసిన మెట్రిక్స్ని ఇది తీసుకుంటుంది. సో నెక్స్ట్ లైన్, సేమ్ లైన్ అనేవి ఉన్నాయి కదా. నెక్స్ట్ లైన్ అనేది ఒక మెథడ్, సేమ్ లైన్ అనేది ఒక మెథడ్. ఫస్ట్ నెక్స్ట్ లైన్ వచ్చి న్యూ లైన్లో రన్ అవ్వాలి. సేమ్ లైన్ అంటే ఒకే లైన్లో రన్ అవ్వాలి అంతే. ఇప్పుడు దిస్ ఈస్ ఆన్ లైన్ 1. అంటే ఏమి అంటే గ్రాఫిక్స్కి సంబంధించి మనకు ఒక ఆ మెథడ్ ఎండ్ అయిపోతుంది అనమాట అంతే. నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ దిస్ ఈస్ లైన్ 2. లైన్ 1 లైన్ 2కి వస్తుంది. మళ్ళీ లైన్ 2 తర్వాత దిస్ ఈస్ ఆన్ సేమ్ లైన్ అని ఒకే లైన్లో వస్తుంది. దిస్ 2 అంటే ఇక్కడ నుంచి ఈ 3 లైన్లు సింగిల్ లైన్లో కనపడతాయి. మళ్ళీ దిస్ ఈస్ ఆన్ లైన్ 3 అని కనబడి కరెంట్ ఎక్స్ అండ్ వై 0 బటన్స్ అవుతాయి. తర్వాత ఇక్కడ చూడండి హైట్ విడ్త్ తీసుకుని వైలో ఫాంట్ యొక్క గెట్ హైట్ తీసుకొని ఎక్స్, కరెంట్ ఎక్స్ ఒకే ఇందులో అంటే ఒకే ప్లేస్లో రన్ అవ్వాలి. నెక్స్ట్ వై మాత్రం మారాలి. అంటే స్టార్టింగ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కడైతే ఉందో అక్కడే ఉండాలి. వై అనే పొజిషన్ మాత్రం మారుతుంది. నెక్స్ట్ లైన్ అంటే కొత్త లైన్కి వస్తుంది, న్యూ లైన్కి వస్తుంది. నెక్స్ట్ విడ్త్ కరెంట్ ఎక్స్లో పెట్టాడు అనమాట. సేమ్ లైన్ అంటే ఓన్లీ విడ్త్ మాత్రం తీసుకుంటున్నాడు అంతే, కంటిన్యూస్గా రన్ అవుతుంది. పైన హైట్ తీసుకున్నప్పుడు కిందకి వస్తుంది, విడ్త్ తీసుకున్నప్పుడు పక్కనే వస్తుంది. ఒకసారి చూద్దాం. ప్రోగ్రామ్ మల్టీ లైన్ జావాసి మల్టీ లైన్ డాట్ జావా applet your multi line dot java. This is line 1, this is line 2, this is on the same line, this 2 and 3. ఇవి 3 లైన్స్ సేమ్ లైన్లో ఉన్నవి 2, 3 నెక్స్ట్ లైన్లోకి వచ్చాయి. నెక్స్ట్ లైన్ అనే మెథడ్లో వాడాం కాబట్టి
ఇది ఒక ఎగ్జాంపుల్ మల్టీ లైన్ అంటే లిస్ట్ ఆఫ్ లైన్ నెంబర్ ఆఫ్ లైన్స్లో ప్రింట్ చేయడానికి. నెక్స్ట్ వన్ ఇంకా చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ చూద్దాం. లేబుల్ డెమో సింపుల్. మనము లాస్ట్ క్లాస్లో మనకి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పేజ్ లాగా ఒక చిన్న పేజ్ చూపించానో అలాంటిదే అనమాట. లేబుల్ 1, లేబుల్ 2, లేబుల్ 3 3 లేబుల్స్ని డిఫైన్ చేసాం. వీఆర్ క్రియేటింగ్ న్యూ లేబుల్ 1, 2, 3 అని వాటికి స్ట్రింగ్ని అసైన్ చేసాం. ఓకే, ఆ స్ట్రింగ్స్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ ఎప్పుడైతే చేస్తామో ఒకటి తర్వాత ఒకటి కనపడతాయి అంతే. యాప్లెట్ విండోలో మనకి అవుట్పుట్ కనపడుతుంది అంతే. జావాసి యాప్లెట్ లేబుల్ డెమో. applet viewer label demo java 1 2 3 అని డిఫైన్ చేసాం. సో కనబడతాయి. నెక్స్ట్ వన్ బటన్ డెమో. చూడండి ఇది కొంచెం బాగుంటుంది. 3 బటన్స్ ఉన్నాయి. బటన్కి యాక్షన్ లిజనర్ ఉంటుంది. సో పబ్లిక్ క్లాస్ బటన్ డెమో ఎక్స్టెన్స్ applet implements we are implementing the action listener class. సో ఈ క్లాస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అయితే బై డిఫాల్ట్ మెసేజ్ అనేది నల్ ఎంటీ ఉంది. సో బటన్ వచ్చి ఎస్ నో మేబీ 3 బటన్స్ ఉన్నాయి. వాయిడ్ ఇన్స్టలేషన్ ఎస్ ఈక్వల్ టు న్యూ బటన్ ఎస్, నో ఈక్వల్ టు న్యూ బటన్ నో, మేబీ న్యూ బటన్ ఆఫ్ అన్డిసైడెడ్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదు, అవ్వచ్చు కాకపోవచ్చు. యాడ్ ఎస్ నో మేబీ ఎస్ డాట్ యాడ్ యాక్షన్ లిజనర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ని ఇచ్చాం. ఎప్పుడైతే ఈ 3 బటన్స్కి మనం ఇలా రాస్తామో వీటికి సంబంధించి ఒక యాక్షన్ పర్ఫార్మ్డ్ అనే ఒక మెథడ్ ఉంది. యాక్షన్ క్లాస్లో యాక్షన్ లిజనర్లో మనకి యాక్షన్ పర్ఫార్మ్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఎప్పుడైతే క్లిక్ అయిందో అప్పుడు ఈ ఈవెంట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వస్తుంది యాక్షన్ ఈవెంట్ స్ట్రింగ్ ఎస్ఏఆర్ ఈక్వల్ టు యాక్షన్ ఈవెంట్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ యాక్షన్ కమాండ్. ఏ కమాండ్ రన్ అయింది, ఏ బటన్ రన్ అయింది, సింపుల్గా ఏ బటన్ని క్లిక్ చేసాం, క్లిక్ చేసిన బటన్కి ఆ స్ట్రింగ్ని మనకి ఇక్కడ రిట్రీవ్ చేస్తుంది అనమాట. సో ఎస్టీఆర్లో మనకి ఎస్ అని ఉంటే యూ ప్రెస్డ్ ఎస్, నో అని ఉంటే యూ ప్రెస్డ్ నో, అన్డిసైడెడ్ కానీ ఉంటే అంటే ఎల్స్ రాసాం, మెసేజ్ ఈక్వల్ టు యూ ప్రెస్డ్ అన్డిసైడెడ్ అని చూపిస్తుంది. ప్రతిసారి రీపెయింటెడ్ రాసాం. మెసేజ్ ఈక్వల్ టు అంటే డ్రా డాట్ స్ట్రింగ్ ఆఫ్ ఎంఎస్జీ కమా ఎక్స్ అండ్ వై. సో అలా డిఫైన్ చేసి రాసాం. సో చూద్దాం. అవుట్పుట్లో 3 బటన్స్ ఉంటాయి. క్లిక్ చేస్తే అవుట్పుట్ కనపడుతుంది అంతే. బటన్ డెమో కదా. జావాసి బటన్ డెమో డాట్ జావా applet viewer button demo dot java. సో 3 బటన్స్ కనపడినాయి. ఎస్ కొడితే ప్లస్ డెస్, నో అన్డిసైడెడ్. ఓకే, నెక్స్ట్ వన్ చెక్ బాక్స్ ఎగ్జాంపుల్. ఇక్కడే నేను 2 ప్రోగ్రామ్స్ని చూపిస్తాను. 2 ప్రోగ్రాములకి ఎగ్జాంపుల్ ఇది కాబట్టి 2 ప్రోగ్రాములకి ఒకటే రాశాను. ఇక్కడ విండోస్, ఆండ్రాయిడ్, సోలారిస్, మ్యాక్ అని డిఫరెంట్ ఓఎస్ నేమ్స్ ఉన్నాయి. అవి చెక్ బాక్సెస్ అంటున్నాను. అయితే బటన్ ఎలా డిఫైన్ చేస్తామో, ఒక క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తామో అలానే డిఫైన్ చేస్తాం. పైన చెక్ బాక్స్ క్లాస్కి విండోస్, ఆండ్రాయిడ్, సోలారిస్, మ్యాక్ అనేవి తీసుకున్నాం. ఇవి చెక్ బాక్స్కి సంబంధించినవి కాబట్టి ఐటమ్ లిజనర్. బటన్ అయితే యాక్షన్ లిజనర్, చెక్ బాక్స్కి ఐటమ్ లిజనర్. సో
చూడండి, విండోస్, ఆండ్రాయిడ్, సోలారిస్, మ్యాక్. విండోస్ ఈక్వల్ టు న్యూ చెక్ బాక్స్ ఆఫ్ విండోస్ కమా నల్ కమా ట్రూ, which means that we are providing a parameter of windows, the string, ఇది మనకు అక్కడ కనపడుతుంది, కమా ఇది వచ్చి గ్రూప్ అనమాట, చెక్ బాక్స్ గ్రూప్ పారామీటర్. ఇది నల్ అని ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఎటువంటి గ్రూప్ లో నేను లేను అని అర్థం, కమా ట్రూ, విచ్ మీన్స్ దట్ వీఆర్ సెలెక్టింగ్ దట్ చెక్ బాక్స్ బై డిఫాల్ట్ మనకి విండోస్ అనే ఒక చెక్ బాక్స్ సెలెక్ట్ లో ఉండాలి అంటే ఇలా రాయాలి. సో విండోస్ ఈక్వల్ టు న్యూ చెక్ బాక్స్ ఆఫ్ విండోస్ కమా నల్ కమా ట్రూ అని రాస్తే విండోస్ చెక్ బాక్స్ ఒకటి వచ్చి విండోస్ అని ఉంటుంది, అయితే అది టిక్ ఉంటుంది బై డిఫాల్ట్, మనం క్లిక్ చేయకముందే సెలక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఈక్వల్ టు న్యూ చెక్ బాక్స్ ఆఫ్ ఆండ్రాయిడ్, సోలారిస్ ఈక్వల్ టు న్యూ చెక్ బాక్స్ ఆఫ్ సోలారిస్, మ్యాక్ ఈక్వల్ టు న్యూ చెక్ బాక్స్ ఆఫ్ మ్యాక్ ఓఎస్. అయితే మిగతా వాటికి ఏమి సెలక్షన్స్ ఉండవు. సో ఈ కాంపోనెంట్స్ అన్నిటిని యాడ్ విండోస్, యాడ్ సోలారిస్, యాడ్ ఆండ్రాయిడ్, యాడ్ మ్యాక్ అని యాడ్ చేసాం. విండోస్ డాట్ యాడ్ ఐటమ్ లిజనర్, ఇంతకుముందు యాడ్ యాక్షన్ లిజనర్ బటన్కి, ఇక్కడ వచ్చి ఇవి ఐటమ్స్ కాబట్టి ఐటమ్ లిజనర్. సో విండోస్ డాట్ యాడ్ ఐటమ్ లిజనర్ ఆఫ్ దిస్, ఆండ్రాయిడ్ డాట్ యాడ్ ఐటమ్ లిజనర్ ఆఫ్ దిస్, సోలారిస్ డాట్ యాడ్ ఐటమ్ లిజనర్ ఆఫ్ దిస్, మ్యాక్ డాట్ యాడ్ ఐటమ్ లిజనర్ డాట్ దిస్ అన్న వెంటనే ఇక్కడ ఐటమ్ స్టేట్ చేంజ్డ్, అక్కడ వచ్చి యాక్షన్ పర్ఫార్మ్డ్. సో డిఫరెంట్ అనమాట, అక్కడ వచ్చి ఐటమ్ యాక్షన్ ఈవెంట్, ఇక్కడ ఐటమ్ ఈవెంట్. సో ఐటమ్ ఈవెంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది, రీపెయింట్, ప్రతిసారి రీపెయింట్ అవుతుంది. సో చెక్ బాక్స్ క్రియేట్ అయింది అనుకుందాం, క్లిక్ చేస్తే అవుట్పుట్ ఎలా కనపడుతుంది, రీపెయింట్ క్లిక్ చేసిన వెంటనే రీపెయింట్ అవుతుంది. ఇక్కడ చూస్తే పెయింట్ అనే దాంట్లో మెథడ్లో మెసేజ్ ఈక్వల్ టు కరెంట్ స్టేట్, బై డిఫాల్ట్ బాక్స్లో కరెంట్ స్టేట్ 6/80 అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ రాసాం, మీరు ఇది ఎక్స్ అండ్ వై యాక్సిస్ అని గుర్తుపెట్టుకోండి. ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తాం, బై డిఫాల్ట్ కరెంట్ స్టేట్ కోలన్ అని కనపడుతుంది. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో విండోస్ని కానీ క్లిక్ చేస్తే, సో విండోస్ని కానీ క్లిక్ చేస్తే మనకి విండోస్ డాట్ గెట్ స్టేట్ అంటే టిక్ ఉంటే ట్రూ, అంటే సెలక్షన్లో ఉంటే ట్రూ ఆర్ ఎల్స్ ఫాల్స్ స్టేట్మెంట్, అంతే సింపుల్. విండోస్ ట్రూ, ఆండ్రాయిడ్ ట్రూ, సోలారిస్ ట్రూ, మ్యాక్ ఓఎస్ ట్రూ అని కనపడతాయి, ఫాల్స్ అయితే ఫాల్స్ అని కనపడతాయి. సో బై డిఫాల్ట్ ఏం కనపడుతుంది, విండోస్ ట్రూ అని కనపడుతుంది, ఆండ్రాయిడ్, సోలారిస్, మ్యాక్ అనేది ఫాల్స్ అని కనపడుతుంది. చూద్దాం ఒకసారి, ప్రోగ్రామ్ వచ్చి చెక్ బాక్స్ డెమో, చెక్ బాక్స్ లో బి స్మాల్, చూద్దాం. అప్లెట్ వ్యూ వార్, మీరు రాసేటప్పుడు కూడా చెక్ బాక్స్ మామూలుగా క్లాస్ని డిఫైన్ చేసేటప్పుడు క్యాప్స్ మళ్ళీ క్యాప్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చెక్ బాక్స్కి మాత్రం రాదు. చూడండి ఇక్కడ కరెంట్ స్టేట్ విండోస్ ట్రూ, ఆండ్రాయిడ్ ఫాల్స్, సోలారిస్ ఫాల్స్, మ్యాక్ ఓఎస్ ఫాల్స్. అయితే ఇప్పుడు విండోస్ని క్లిక్ చేసిన ఫాల్స్, ఆండ్రాయిడ్ ట్రూ, సోలారిస్ ట్రూ, మ్యాక్ ట్రూ, విండోస్ ట్రూ ఇలా చూపిస్తుంది. చెక్ బాక్స్కి చిన్న ఎగ్జాంపుల్ అనమాట. చెక్ బాక్స్ కాంపోనెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వన్ అదే, ఇందులో చెక్ బాక్స్ గ్రూప్ని చూపించాలి, సేమ్ ప్రోగ్రామ్, చిన్న మోడిఫికేషన్. అయితే ఇక్కడ చూస్తే మీరు నేనేం చెప్పాను, చెక్ బాక్స్ గ్రూప్ నార్మల్కి డిఫరెన్స్ చూపించాను.
ఇక్కడ చూస్తే విండోస్ ఈక్వల్ టు ఇది ఎలా ఉన్నదంటే చెక్ బాక్స్ గ్రూప్ ఆబ్జెక్ట్ చెక్ బాక్స్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ స్పేస్ చెక్ బాక్స్ గ్రూప్. చూడండి ఇక్కడ చెక్ బాక్స్ అనేది బి క్యాపిటల్ ఏ స్మాల్, చెక్ బాక్స్ గ్రూప్ లో కూడా బి స్మాల్ గుర్తుపెట్టుకోండి. సో చెక్ బాక్స్ గ్రూప్ రాసాం. సో సిబిజికి ఫుల్ యాక్సెస్ ఉంది. సో విండోస్ ఈక్వల్ టు న్యూ చెక్ బాక్స్ ఆఫ్ విండోస్ కమా సిబిజి చెక్ బాక్స్ గ్రూప్ కమా ట్రూ. నెక్స్ట్ ఆండ్రాయిడ్ కమా సిబిజి ఫాల్స్. ఇక్కడ 3 చెక్ బాక్సెస్ కి మనం గ్రూప్ ఇచ్చాం. సో 3 లోను బై డిఫాల్ట్ విండోస్ ట్రూ ఉంది, మిగతా 2 ఫాల్స్ ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మ్యాక్కి నేను రాయలేదు, బై డిఫాల్ట్ రాసాను అంతే. సో రౌండెడ్ వచ్చి, సో వీటినే మనం రేడియో బటన్ అంటాం. గ్రూప్ లో ఉన్నప్పుడు రేడియో బటన్ అంటాం. దేంట్లో ఒకటి మాత్రమే ట్రూ అవుతాం. చూడండి, ఒకటి మాత్రమే ట్రూ అవుతాం మూడిట్లో నుంచి. మ్యాక్ వాయిస్కి ఏం లేదు కాబట్టి చెక్ బాక్స్ చూపిస్తాం. సో ఇది డిఫరెన్స్ గ్రూప్ కి వితౌట్ గ్రూప్ కి చిన్న తేడా. నెక్స్ట్ వన్ చాయిస్ లిస్ట్. సింపుల్, ఇది కూడా ఐటమ్ లిజనరే. సో చాయిస్ ఓఎస్ బ్రౌజర్ 2 ఉన్నాయి, 2 చాయిసెస్ తీసుకున్నాం. అయితే ఓఎస్ లో లిస్ట్ ఆఫ్ ఓఎస్ఎస్ వస్తాయి, బ్రౌజర్ లో లిస్ట్ ఆఫ్ బ్రౌజర్స్ నేమ్స్ వస్తాయి, అంతే, ఏం లేదు. మామూలుగా యాడ్ ఆఫ్ అని ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఓఎస్ డాట్ యాడ్ ఆఫ్, బ్రౌజర్ డాట్ యాడ్ ఆఫ్. సో OS equal to new choice, browser equal to new choice. We are creating 2 choice objects, OS and browser. So we are adding list of items to OS and browser. So OS వచ్చి Windows, Android, Solaris, Mac. Browsers వచ్చి Internet Explorer, Firefox, Chrome. Add OS, add browser. 2 components ని యాడ్ చేసాం. So os.add item listener, browser.add item listener of this item state change అయినప్పుడు repaint. So os.get selected item అంటే ఏదైతే సెలెక్ట్ చేసింటామో క్లిక్ చేసింటామో దాని మెసేజ్ వస్తుంది. బై డిఫాల్ట్ కరెంట్ ఓఎస్ అని ఉంటుంది, ముందు కరెంట్ స్టేట్ అని ఉంది కదా, అలానే కరెంట్ ఓఎస్ కరెంట్ బ్రౌజర్ 2 ఉంటాయి. రెండింటికి డిస్ప్లే చేస్తున్నాం మెసేజ్ అంతే, ఏదైతే సెలక్షన్ లో ఉందో చూపిస్తుందండి. ఇది ప్రోగ్రామ్, చూద్దాం. చాయిస్ డెమో చాయిస్ డెమో డాట్ ఎడిట్ చేసావా లేదా, అది చెక్ చేసి రన్ చేసి చూసాం అనుకుంటా. చాయిస్ డెమో port java.awl.star event dot star port java.awl.event dot applet view of choice demo dot java. ఇక్కడ వచ్చింది కదా విండోస్ అని, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉండొచ్చు, మనం మారిస్తే మారిపోతుంది.
సో దీన్ని నేనేమంటానంటే సెలక్షన్ అంటాను. HTML అయితే సెలక్షన్ అంటాం. అదే ఆండ్రాయిడ్ మొబైల్ అయితే దీన్ని స్పిన్నర్ అంటాం. ఆండ్రాయిడ్లో సేమ్ బాక్స్ని ఇలాంటి ఒక బాక్స్ని స్పిన్నర్ అంటారు. సో నెక్స్ట్ ఇది చాయిస్. లిస్ట్ చూద్దాం. లిస్ట్ ఇది కాపీ చేసుకున్నాం. మేబీ అందులో ఉండకపోవచ్చు. ఏమున్నాయి? సో లిస్ట్ డెమో సింపుల్. ఇక్కడ వచ్చి 4 లిస్ట్ పెడుతున్నామని చెప్పి ఇక్కడ డిఫైన్ చేస్తాం. 4 లిస్ట్ ట్రూ, 4 లిస్ట్ ఫాల్స్. అంతే. ఇక్కడ లిస్ట్లోకి ఇంతకుముందు న్యూ చాయిస్ అని రాసాం, ఇక్కడ న్యూ లిస్ట్ అని రాస్తున్నాం. అంతే, చిన్న చేంజ్ అంతే, ఇంకేం లేదు. మళ్ళీ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత సేమ్ మొత్తం అంతా ఒకటే, చిన్న చేంజ్ అంతే. ఏమి అంటే ఇక్కడ ఐడి ఎక్స్ అనే ఒక అర్రే తీసుకున్నాం. ఆ అర్రేలోకి సెలెక్టెడ్ ఇండెక్సెస్ని తీసుకున్నాం. ఓఎస్లో ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ఇండెక్స్ అంటే అకౌంట్ దాని లెంత్ తీసుకొని ఒక ఫర్ లూప్లో ప్రింట్ చేస్తాం. అంతే. చూద్దాం. ఇది కూడా సింపుల్ ప్రోగ్రామ్. Java demo.java applet for demo.java లిస్ట్ అలానే ఉంది. క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. అన్నీ సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అన్నీ సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే ఒకటే సెలెక్ట్ చేయొచ్చు. డిఫరెన్స్ సింపుల్, చిన్న డిఫరెన్సెస్. నెక్స్ట్ వచ్చి టెక్స్ట్ ఫీల్డ్. టెక్స్ట్ ఫీల్డ్ ఆల్రెడీ నేను చెప్పాను, సార్ ఊరికే చూపిస్తాను. టెక్స్ట్ ఫీల్డ్ డెమో. దీనికి యాక్షన్ లిజనర్ కావాలి. టెక్స్ట్ ఫీల్డ్ నేమ్, పాస్వర్డ్ 2 తీసుకున్నాను. సో లేబుల్ నేమ్ ఈక్వల్ నేమ్ p ఈక్వల్ టు న్యూ లేబుల్ నేమ్, లేబుల్ రైట్, లేబుల్ లెఫ్ట్, ఇలా మెథడ్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా చూపిస్తుంది. అంతే. నేమ్ ఈక్వల్ టు న్యూ టెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ 12 సైజ్ అనమాట ఇది. సో ఎకో క్యారెక్టర్, సెట్ ఎకో క్యారెక్టర్ క్వశ్చన్ మార్క్, పాస్వర్డ్ పక్కన క్వశ్చన్ మార్క్ వస్తుంది. మొత్తం అంతా ఒకటే, ఏం చేంజెస్ ఏం లేవు. క్లిక్ చేస్తే మనం టైప్ చేస్తే ఏమైతే వస్తుందో ఆ మ్యాటర్ చూపిస్తుంది. అంతే. గెట్ సెలెక్టెడ్ టెస్ట్. సో ఎకో క్యారెక్టర్ అని చెప్పాం కదా, స్టార్ పెడితే స్టార్ వస్తుంది, క్వశ్చన్ మార్క్ పెడితే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ వచ్చి హరీష్ అని రాశాను, పాస్వర్డ్ నేను రాసింది వచ్చింది, ఏం రాస్తే వస్తుంది. డిఫరెన్స్. ఎంటర్ క్లిక్ చేస్తే అవుట్పుట్ కనబడుతుంది. ఏరియా గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ ఫీల్డ్కి టెక్స్ట్ ఏరియాకి చిన్న డిఫరెన్స్ ఉంది. టెక్స్ట్ ఏరియా అంటే ఒక అడ్రస్ మనం రాస్తాం కదా, పెద్ద బాక్స్, ఆ బాక్స్. టెక్స్ట్ ఫీల్డ్ అంటే చిన్న బాక్స్. సో టెక్స్ట్ ఫీల్డ్కి టెక్స్ట్ ఏరియాకి ఏమి అంటే ఇక్కడ రాసాం కదా, టెక్స్ట్ ఏరియా ఈక్వల్ టు టెక్స్ట్ ఈక్వల్ టు ఇది ఒక ఆబ్జెక్ట్, న్యూ ఆఫ్ టెక్స్ట్ ఏరియా వాల్యూ అంటే ఇది స్ట్రింగ్, కాలము రో. అంతే. 10 కాలం 30 రో, 30 రోస్ అన్నమాట. 10 కాలమ్స్ 30 రోస్. యాడ్ ఆఫ్ టెక్స్ట్. అంతే. పైన రాసిన ప్రతిదీ మనకు అక్కడ కనపడుతుంది. ఒక స్ట్రింగ్, సింపుల్. ఒక స్ట్రింగ్లోకి ఏదో రాసాం, జావా 80s ఇదంతా రాసాం. ప్లస్ అంటే కన్కాటినేషన్, న్యూ లైన్, అక్కడక్కడ న్యూ లైన్స్.
అంతే మ్యాటర్. సో చూద్దాం. ప్రోగ్రామ్ టెక్స్ట్ ఏరియా డెమో. ఫ్లాట్ వ్యూవర్ ఇలా వస్తుంది. ఇది టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా అంటే మనకి ఇలా కనబడుతుంది. మనం ఏమి రాయకపోతే ఇలా వెళ్ళిపోతుంది లెఫ్ట్ సైడ్కి. ఎంతవరకు కావాలంటే అంతవరకు వస్తుంది. నెక్స్ట్ వన్ ఆ లేఅవుట్స్ 3 ఉన్నాయి. 3 చూపిస్తున్నాను. మిగతా చూడండి మీరే. ఇది కూడా ఏం లేదు, మొత్తం కూడా రాసేస్తాం. రాసేసిన తర్వాత కనపడేటప్పుడు మాకు ఎలా కనపడాలి అంతే. ఇక్కడ చూస్తే మొత్తం ఒకసారి చూడండి. లేఅవుట్లో లెఫ్ట్, సెంటర్, రైట్, లీడింగ్, ట్రైలింగ్ ఇవి ఉన్నాయి. అలా కనపడతాయి అనమాట. రాసేటప్పుడు సెట్ లేఅవుట్ ఆఫ్ న్యూ ఫ్లో లేఅవుట్ ఆఫ్ ఫ్లో లేఅవుట్ డాట్ లెఫ్ట్ అంతే. ఈ ఒక్క లైన్ రాయాలి. మీరు మిగతా కోడ్ అంతా వేరే ఏ ప్రోగ్రామ్ కన్నా రాసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి కనపడాలి అని రాస్తాం అంతే. సో ఇక్కడ 4 చెక్ బాక్సెస్ ఉన్నాయి. ఆ 4 చెక్ బాక్సెస్ ని యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత యాడ్ ఐటమ్ లిజనర్ యూజ్ చేసాం. తర్వాత రీపెయింట్ రాసాం. స్టేట్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ అన్ని ప్రింట్ చేస్తాం. కరెంట్ స్టేట్ ఏ ప్రోగ్రామ్ లోనే ఇది రాసాం. లేఅవుట్ మారుతుంది అంతే. సెట్ లేఅవుట్ అనే కాంపోనెంట్ మెథడ్ యూజ్ చేసి రాస్తాం. ఫ్లో లేఅవుట్ డెమో. సో విండోస్, ఆండ్రాయిడ్ అంతా ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ నుంచి అసైన్ అయింది. ఇంతకు ముందు ఏం ప్రోగ్రామ్ అది? చెక్ బాక్స్ ఎగ్జాంపుల్ కదా. ఒకసారి చెక్ బాక్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. చెక్ బాక్స్ డెమో. ఓకే, జావాసి చెక్ బాక్స్ డెమో డాట్ జావా అప్లైట్ వ్యూవర్ చెక్ బాక్స్ డెమో డాట్ జావా. చూడండి ఇప్పుడు సెంటర్ లో ఉంది బై డిఫాల్ట్. చూస్తే ఫస్ట్ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లేదు. ఇక్కడ వీటిని మనము ఎక్కడి నుంచి రాయాలి అనేది స్పెసిఫై చేసాం కాబట్టి కరెంట్ స్టేట్, విండోస్, ఆండ్రాయిడ్, సోలారిస్ ఇవి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ డిఫైన్ చేసాం కాబట్టి మనకి ఇలా కనపడుతున్నాయి. కానీ పైన ఉన్న వాటిని మనం డిఫైన్ చేయలేదు. సో లేఅవుట్ ప్రకారం బై డిఫాల్ట్ సెంటర్ తీసుకునేది కాబట్టి సెంటర్ నుంచి మనకి కనపడుతుంది. ఇటు సైడ్ నుంచి సెంటర్ ఉంది, ఇటు సైడ్ నుంచి సెంటర్ ఉంది. సో సెంటర్ లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కనపడినాయి. అదే ఈ ప్రోగ్రామ్ లో మనకి లెఫ్ట్ సైడ్ కనపడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ లా కనపడుతున్నాయి. అదే లేఅవుట్ మార్చామనుకో రైట్, రైట్. ఓకే, రైట్ సైడ్ నుంచి కనపడతాయి. అంతే, చిన్న చేంజ్ అంతే, వేరే ఏం తేడా లేదు. నెక్స్ట్ బార్డర్ లేఅవుట్. బార్డర్ లేఅవుట్ వచ్చి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంటర్ ఉంటాయి. చూద్దాం. ఒక టెక్స్ట్ ఏరియా తీసుకున్నారు. ఆ టెక్స్ట్ ఏరియాలాగా పంపిస్తున్నాము. బార్డర్ లేఅవుట్ సెంటర్ రాశాడు ఇక్కడ దీనికి. ఇక్కడ వచ్చి ఒక 2 బటన్స్ తీసుకున్నాడు. ఒకటి వచ్చి ఈస్ట్, ఒకటి వచ్చి వెస్ట్, ఒకటి నార్త్. ఇలా అన్ని డిఫైన్ చేశాడు. అన్ని ఫస్ట్ ఒక సెట్ లేఅవుట్, బార్డర్ లేఅవుట్ అనేది క్రియేట్ చేసినాడు. ఒక బటన్ ని నార్త్ లేఅవుట్ లో, ఒక లేబుల్ ని సౌత్ లో రాశాడు. చూడండి, నార్త్ లో ఒకటి, సౌత్ లో ఒకటి రాశాడు. నార్త్ అంటే టాప్ లో ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ అక్రాస్ ద టాప్, పైన కనబడుతుంది. దిస్ ఈస్ ఫూటర్. నార్త్ అనేది సారీ సౌత్ ఉంది కదా, కింద మనకి ఫూటర్ ఉంటుంది, ఫూటర్ వస్తుంది. తర్వాత రైట్ సైడ్ లో వచ్చి ఒక బటన్ రైట్ అని, లెఫ్ట్ సైడ్ లో ఒక బటన్ లెఫ్ట్ అని, వెస్ట్ సైజ్ అన్నమాట. నెక్స్ట్ సెంటర్ లో ద రీజనబుల్ మ్యాన్ అడాప్ట్స్ హిమ్సెల్ఫ్ టు ద వరల్డ్ అని చెప్పి మ్యాటర్ ప్రింట్ అవుతుంది అంతే. చూద్దాం.
కోడ్ లేఅవుట్ డెమో. మనం ఏమి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. మీరు అర్థం చేసుకునే దాంట్లో ఉంది, కష్టంగా ఫీల్ అవ్వద్దండి. ఇప్పుడు కానీ చూడండి, ఇప్పుడు ఇది అక్రాస్ ది టాప్ అన్నప్పుడు పైన కనపడింది, ఇది ఫోటోలు కింద కనపడింది, లెఫ్ట్ సైడ్ లో ఒకటి రైట్ సైడ్ లో ఒకటి కనపడింది. మనకి మ్యాటర్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి స్క్రోల్ బార్ వచ్చింది. సో ఇలా బార్స్ ఉన్నాయన్నమాట. స్క్రోల్ బార్ కూడా మనం రాయొచ్చు. స్క్రోల్ బార్స్ కూడా మనకి యాడ్ నుంచి యాడ్ దాకా రాసుకున్నట్టు రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ గ్రిడ్ లేఅవుట్. గ్రిడ్ లేఅవుట్ వచ్చి నెంబర్స్ వస్తాయి. ప్రోగ్రామ్ ఫాంట్ వచ్చి sans serif ఉంది. 1 నుంచి 15 వరకు మనకి నెంబర్స్ వస్తాయి. చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. రాశాడు ఇక్కడ, ఏం డిఫైన్ చేశాడు? సెట్ లేఅవుట్ ఆఫ్ న్యూ గ్రిడ్ లేఅవుట్ n, which means that we are providing number of rows and number of columns. ఇక్కడ static final int n equal to 4. సో 4x4 మ్యాట్రిక్స్ ద్వారా మనకి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో జావా సి గ్రిడ్ లేఅవుట్ demo.java applet your grid layout.java. సో మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అని కనపడినాయి. మనం ఏం పెడితే అదే కనపడుతుంది. సో మీరు మార్చుకోవాలంటే మార్చుకోండి, మీకు నచ్చినట్టు కూడా రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఒక ఫర్ లూప్ లో రాస్తున్నాం కదా, కావాలంటే అలా రాసుకోవచ్చు. I equal to 0, I less than 11, I plus plus of okay, add new button of I. మీకు ఏం కావాలంటే అది రాసుకోవచ్చు. add it's not a step, add of okay, add of new button కదా. ఒకటి 2 సరిపోయింది. 0 to 10 ప్రింట్ అయినాయి. అది మీకు ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు, యువర్ విష్. ఇవి ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ని చదవండి, నేర్చుకోండి. ఇక్కడితో మనకి 5th యూనిట్ కూడా అయిపోయింది. చిన్న చిన్నవి ఉంటాయి, మిస్ అయింటే చదివేయండి. మొత్తం థియరీనే కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రతి ఒక్క కాంపోనెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను గిటబ్లో. సో